పెనుగొండలో ఏదో ఫంక్షన్లో పాల్గొంటూ బీసీ శాఖ మంత్రి గారు సవితమ్మ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతామని చెప్తా ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని పిలుచుకుంటారో లేదో అనే మాట మాట్లాడుతూ ఉంది సవితమ్మ. అసలు నిజంగా ఈమెకి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అని ఈరోజు మేము అడుగుతున్నాం. ఎందుకంటే గతంలో ఆ కాలంలో కాంగ్రెస్ అంటే చాలా స్ట్రాంగెస్ట్ పార్టీ. అటువంటి పార్టీకి సవాల్ విసిరి జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేసి కాంగ్రెస్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూస్థాపితం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఎవరిదో ఒక ఆశీస్సులపైన బ్రతకాలి, ఎవరో ఒక సపోర్ట్తో పార్టీని ముందుకు నడపాలి అనే కర్మ జగన్మోహన్ రెడ్డికి పట్టలేదు సవిత. గుర్తుపెట్టుకో, అది మీ పార్టీ ఒక తత్వం, మీ పార్టీ ఒక సిద్ధాంతం అలానే. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎన్నికలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ సపోర్ట్తో ముందుకు వెళ్తుంటారు. గతంలో కూడా రాహుల్ గాంధీ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసిమెలిసి పోయినది కూడా యావత్ రాష్ట్రం కూడా చూసింది. ఈరోజు నోరుంది, ఎట్టుపడితే అటు మాట్లాడితే కూడా ఎవరు అందరూ వింటారు అనే ఒక మనస్తత్వంలో నువ్వు ఉన్నావు. ఏదైనా మాట్లాడేటప్పుడు దయచేసి హాఫ్ నాలెడ్జ్తో నువ్వు మాట్లాడద్దు. ఎందుకంటే మన పార్టీ 40% ఓట్ షేర్ ఉంది మన పార్టీకు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకు. ఈ ఒక్క ఎలక్షన్లో మనకు 40% ఓట్ శాతం వచ్చింది. టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ, మీరు 3 పార్టీలు కలిస్తే మీకు 60% షేర్ వచ్చింది. ఇప్పటికైనా కొద్దిగా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అనేది నువ్వు కరెక్ట్గా తెలుసుకొని, లెక్కలు కరెక్ట్గా తెలుసుకొని నువ్వు మాట్లాడి నేర్చుకో. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ మాట్లాడే స్థాయి నీది కాదు. ఇప్పుడు ప్రస్తుతంగా నువ్వు బీసీ శాఖ మంత్రిగా ఉన్నావు. నీ ప్రథమ కర్తవ్యం ఏంటంటే ఫస్ట్ నువ్వు ఎప్పుడు అమలు చేస్తున్నావు. ఎంతోమంది బీసీలకు పెన్షన్ ఇస్తామని చెప్పినారు. 2 బడ్జెట్ అయింది, 2 బడ్జెట్లో కూడా ఎక్కడ కూడా కేటాయింపు జరగలేదు. ఈ బడ్జెట్లో కూడా ఏది పడితే అది మాట్లాడినావు. అయితే ఎక్కడ కూడా బీసీలకు ఎప్పుడు నువ్వు పెన్షన్ ఇస్తావు, నీ ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుంది అనేది మాత్రం ఇంతవరకు నువ్వు మాట్లాడలేదు. పెనుగొండలో, అదేవిధంగా ఈ సత్యసాయి జిల్లాలో కూడా చాలామంది వెనకబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎలక్షన్లో అయితే గట్టిగా నువ్వు హామీ ఇచ్చినావు. ఈరోజు ఆ హామీని తుంగలు తొక్కుతున్నావు. కనీసం నీకు ఇంగిత జ్ఞానమైనా ఉందా? క్యాలెండర్తో పాటు వర్క్ చేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు ఏదో మాట్లాడతావు, ప్రజలందరూ కూడా వింటారంటే నో, ఖచ్చితంగా నువ్వు ఏది పట్టేది మాట్లాడటం లేదు. ఆయన విమర్శ చేసే స్థాయి కూడా నీకు లేదు. ఇప్పుడు ప్రస్తుతంగా ఇసుక దందా అయితే, అదేవిధంగా నీపైన నువ్వే ఆరోపణ మంచిగా వేసుకున్నావు. క్రషర్ల పైన ఎంతో కేసులు పెట్టినారు గతంలోనే. ఈ రోజు కూడా పెనుగొండలో కూడా అన్ని క్రషర్స్ల పైన నువ్వే అజమాయిషి చలాయిస్తూ ప్రజలందరికీ కూడా బర్డన్గా ఉంటూ ఒక ప్రైజ్ని కోట్ చేసి బర్డన్ చేస్తూ ఉన్నావా లేదా అని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నువ్వు తెచ్చుకొని చూడాల్సిన బాధ్యత నీపైన నిజంగానే ఉంది. అదేవిధంగా ఇసుక దందా అయితే రొద్దం కానీ పరిగి కానీ ఇప్పటికీ కూడా విచ్చలవిడిగా నీ అనుమతితో నీ యొక్క అనుచరులు ఈ రోజుకు కూడా ఇసుక తోలుతున్నారు. మట్టి అయితే నువ్వే చూస్తున్నావు. పాల సముద్రము, అదేవిధంగా గొంతుపరి చెరువులో అయితే మట్టి తీసి అండర్ వాటర్ అసలే లేదు. గ్రావిటీ తగ్గుతుంది అనే ఆలోచన కూడా నీకు లేదు. ఆ మట్టి తీసుకొని పోయి మీరు అమ్ముకుంటున్నారు. అసలు నువ్వు నిజంగా పెనుగొండకు ఎమ్మెల్యేగా ఉంటూ ఏం మంచిది చేస్తున్నావు అనే ఆలోచన నువ్వు ఫస్ట్ ఆత్మవిమర్శన చేసుకో. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మా విషయానికి మీరు వచ్చి విమర్శ చేసేంత పెద్ద స్థాయిలో అయితే నువ్వు లేదు. ఇక పైన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి నీ స్థాయి గురించి ఆలోచించి మాట్లాడమని దయచేసి మేము కోరుకుంటున్నాం.